ఇంకొకటి ఏంటంటే రావు గారు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కంటిన్యూటీ ఉండుంటే కనుక ఇమాజిన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఎలా ఉండేది. పోనీ ఓకే ఇప్పుడు స్టేట్ డివైడ్ అయింది. అదే చంద్రబాబు నాయుడు గారు 2019లో కూడా ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఎలా ఉండేది. ఈరోజు గడ్డు పరిస్థితి ఆర్థికంగా చిన్నాభిన్నమై కుక్కలు చింపిన విస్తరలాగా ఉంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అదే నేను ఇందాక మెన్షన్ చేసింది కూడా అదే. ఇప్పుడు ఆ రోజు గ్రాఫిక్స్ అన్నారు. 2019లో ఆయన పాపం వంగి దండం పెట్టారు. వంగి దండం పెడితే అందరూ ఓడిపోయారు. ఆయన్ని రకరకాల గేలు చేస్తూ మాట్లాడారు. ఆయన ఎందుకు అలా వంగి దండం పెట్టారు అనేది అర్థం కాల. పిల్లలు మాటలు లేదనుకోండి, ఏమన్నా పిల్లలు బుద్ధిగించి చెప్తారు, కన్విన్స్ చేస్తారు, ఏదో ఒక రకంగా చెప్పి కన్విన్స్ చేయాలని చూస్తారు, కన్విన్స్ చేసి చూస్తారు. కొట్టలేరు అయితే కొట్టలేరు కదా. సో ఆయన చెప్పారు అప్పటికి, బాబు మీరు అర్థం చేసుకోండి అని, మీరు నష్టపోతారు, మీరు ఎక్కడికో వలస వెళ్ళాల్సి వస్తుంది, మన ఇక్కడ వనరులు ఉన్నాయి, ఈ వనరులు మనం బాగా చేసుకుని ఇది నా విజన్ అని చెప్పి చాలా క్లియర్ గా విజన్ ఆయన చెప్పారు. ఆ రోజు వినలేదు. ఏమైంది ఇప్పుడు 2019లోనే ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఇవాళ మీకు ఎస్బీఐ వాళ్ళు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎస్టిమేట్ చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 2029 నాటికి 25 లక్షల కోట్ల విలువైనటువంటి సంపద కేవలం అమరావతిలో డెవలప్ అవుతుంది, అమరావతి ప్రాజెక్ట్ ఉంటే అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. నేషనల్ పేపర్స్ లో కూడా వచ్చింది. 25 లక్షల కోట్ల విలువైన సంపద అక్కడ ఉండేది అమరావతి ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఇది నేను చెప్తుంది కాదు, ఇది ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద, ప్రజా ప్రతినిధుల మీద, అట్లీస్ట్ అధికారంలో ఉన్నటువంటి రేపు సపోజ్ కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి ఇలా ఉంటుంది విజన్ అంటే అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి కదా. ఇప్పుడు నేనే చెప్తాను, నేను రాసిన ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ రోజు రాజశేఖర రెడ్డి లేకపోతే ఎవరో సీనియర్స్ ఉన్నారు చాలా మంది, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి తుర్గ పని అని అన్నారు. ఇదేదో క్యాప్షన్ బాగుంది, పిచ్చి తుర్గలకు పని అని. ఆ రోజు రోడ్ల మీద మేము కూడా అనుకున్నాం, వాళ్ళే కాదు మేము కూడా అనుకున్నాం, వాళ్ళు కూడా చెప్తున్నారు. సో వాళ్ళు కూడా తెలివి తక్కువ అయితే కాదు కదా, ప్రతిపక్షంలో ఉన్నా కానీ వాళ్ళు కూడా ఆయన డాక్టర్ ఎంతో రాజకీయ పరిణితి ఉంది, ఆయన దేశ విదేశాలు తిరిగారు. మరి రాజశేఖర రెడ్డి మాట వినకూడదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి తొక్కులకు పల్లా అన్నాడు, రోడ్ల మీద ఫ్లైఓవర్లు కట్టారు. స్టేట్మెంట్ ఇచ్చారు. సో రెస్పెక్ట్ ఎవరైనా ప్రతిపక్ష నాయకుని రెస్పెక్ట్ చేస్తాం, జర్నలిస్ట్ గా అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పారు కాబట్టి మేము నిజం అనుకున్నాం. సో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో జడ్జిమెంట్ చేయడానికి మేమైతే జడ్జిలు కాదు కదా, రిపోర్ట్ చేస్తాం. వాళ్ళే వెళ్ళి రిపోర్ట్ వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటున్నారు, ప్రజలు తీసుకునేది జడ్జిమెంట్ అయితే చేయలేం కదా. సో జడ్జిమెంట్ చేయడానికి టైం అయిపోయింది. సో ఇప్పుడు అమరావతి విషయంలో కూడా నష్టపోయింది ఇప్పటికే. ఇప్పుడు మళ్ళా వస్తే ఆయన బై గాడ్ గ్రేస్, నేననేది బై గాడ్ గ్రేస్. ఇప్పుడు ఆయన విజన్ గానీ పవన్ కళ్యాణ్ విజన్ గానీ చాలా క్లియర్ గా ఉంది, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తారు అనేది దాంట్లో ఎలాంటి సందేహం అవసరం. చంద్రబాబు నాయుడు గురించి నాకు కొంత తెలుసు, అంతా తెలియదు. పని రాక్షసుడు అండి నేను, పని రాక్షసుడు, కీర్తి కాంక్షకుడు, కీర్తి భుజాలు తగిలించుకోవాలని చెప్పి ఒకే పిచ్చి ఆయనకున్నది. ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ లో నిరంతరం ప్రజలకు ఏదో తపన చేయాలి, సంథింగ్ ప్రజలకి చేయాలి, బెనిఫిట్ చేయాలి. అంటే చరిత్రలో ఆయన పేరు కూడా నిలిచిపోవాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు అవునన్నా కాదన్నా రాజకీయాలకు అతీతంగా ఇందాక మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆ బ్రాండ్ ఇంకా నో బడీ కెన్ చేంజ్ దట్ అనమాట. నెక్స్ట్ 100 years వరకు ఎవరు అది ఆర్జుడు ఆయన. సో ఆయనకి ఏంటంటే ఆయన ఆ యొక్క కీర్తిని ఆయన చూశారు, ఆ యొక్క సాఫ్ట్వేర్ యొక్క ఫలాలని. ఆయనకి ఒక వ్యసనం అనుకుంటున్నా కీర్తి అనేది. ఆ వ్యసనంలో పడిపోయి ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వకుండా, లేకపోతే బంధువులకి టైం ఇవ్వకుండా, స్నేహితులకు టైం ఇవ్వకుండా, రివ్యూలు పెట్టి లాస్ట్ కి ఉద్యోగస్తులు కూడా ఈయన వస్తే మేము టైంకి ఇంటికి పోలేము వాళ్ళని భయపడే పరిస్థితి. కాబట్టి ఆయన అల్టిమేట్ ఆయన ఏం చేస్తున్నాడు, మనకి ఏం చేయబోతున్నాడు అనేది అర్థం చేసుకోలేరు కదా, అందరూ అర్థం చేసుకోలేరు. ఆ యొక్క తపన నిరంతరం ప్రజలకు ఏదో చేయాలి అనే తపంలో ఆయన నిజంగానే పర్సనల్ లైఫ్ ని చాలా లాస్ కూడా అయ్యారు. నాకు స్టిల్ ఐ రిమెంబర్ వన్ స్టేట్మెంట్ ఫ్రమ్ భువనేశ్వరి గారండి. 2004లో ఓడిపోయినప్పుడు
ఆవిడ ఒక స్టేట్మెంట్ అప్పట్లో నేను చూశాను, నాకు బాగా గుర్తుంది. అమ్మయ్య ఆయన ఓడిపోయారు, ఇప్పుడన్నా ఆయన నాకు టైం ఇస్తారు అవును అని అన్నారు ఆవిడ. అంటే ఆవిడ ఎంత మిస్ అయ్యారో చూడండి, ఇప్పుడన్నా నాకు ఆయన టైం ఇస్తారు. 2019లో చంద్రబాబు నాయుడు రానందు వల్ల నష్టపోయింది, ఆయనకేం నష్టం జరగలేదు. ఎప్పుడైనా ఆయన నష్టమే ఉంటుంది, ఎప్పుడైనా ఆయనకేం నష్టం ఉండదు. ఆయన అల్టిమేట్ గోల్ సీఎం అయిపోయాడు. ఎప్పుడు 15 సంవత్సరాలు సీఎం చేశాడు, కొత్త పదవి కాదు, సీఎం కొత్త పదవులు కాదు. ఇప్పుడు ఆయన ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఒక వ్యసనపరుడు ఆయన, ఏది కీర్తి కోసం. దానికోసం ఏంటంటే తన మన ఏమి చూడడు, ఆయన ఏదో ఒక విజన్ ఉంటుంది, దాని వెనకాల పరిగెత్తుంటారు. ప్లస్ పరిగెత్తమంటారు. విచిత్రం ఏంటంటే జనరల్ గా 70+ అంటే టెక్నాలజీలు అప్డేట్ కావడం అనేది చాలా అరుదు. మీరు ఇవాళ పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడండి, ఎక్స్పర్ట్ ఏది చెప్తాడో దానికి ప్యారలల్ గా ఆయన చెప్పగలరు. అది ఎలా వచ్చిందని నాకు కూడా తెలియదు, నాకు కూడా నిరంతరం పరిశోధన చేస్తారు అనుకుంటాండి పర్సనల్ టైంలో. ఆయన ఈవీలు కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా రాబోయేది మొత్తం ఎప్పుడు ఆయన 7-8 ఏళ్ల కిందటే చెప్పారు, ఈవీ వెహికల్స్ వస్తే మొత్తం అదే వస్తుందని. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ రోజున ఈవీ అంటే కూడా ఓకే ఏమోలే ఏదో వస్తుంది అంటే ఎలక్ట్రికల్ వెహికల్ వస్తుంది, ఛార్జింగ్ చేసుకుంటే అయిపోతుంది, మనకి జనరల్ గా ఉంటుంది. ఈవెన్ చదువుకున్న వాళ్ళమైనా కూడా అంత కాన్సన్ట్రేట్ చేయము, కానీ ఈ రోజు ప్రపంచం మొత్తం దాని వెనకాలే పరిగెడుతుంది. ఇప్పుడు 2019 గెలిచినట్టయితే ఒక రాజధాని ఎలా ఉండేది, ఒక ఇమేజ్ వచ్చేది. ఒకసారి ఊహించుకుంటే కళ్ళెదుట అసలు హైదరాబాద్ మించిపోయినటువంటి రాజధాని కనిపిస్తుంది. కానీ రాజకీయాలు అంటే రాజకీయాలకు అత్యధికంగా ఆలోచించాలి మనం, డెవలప్మెంట్ అనే దాన్ని. అంటే ఇప్పుడు మనం ఇలా చెప్పాం అనుకోండి, చంద్రబాబు నాయుడు మనిషి అంటారు, చంద్రబాబు ఉన్నదే చెప్తున్నాం కదా, అదే చెప్తున్నా. అలాంటి మైనస్ పాయింట్లు ఉన్నా కూడా మనం చెప్పడంలో తప్పులేదు. ఇప్పుడు షర్మిల గారు అన్నారు మీరిద్దరూ కలిసి కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఓడించలేదని. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన స్వార్థ ప్రయోజనాలు స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేశారు తప్పితే ప్రజల కోసం రాజకీయాలు చేయలేదు. ఈయనేంటి అమ్మ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే కనుక పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాయని కేసీఆర్కి కేటీఆర్కి వాళ్ళకి భయం, అటు వెళ్ళిపోతే అటు డెవలప్ అయితే మనం డౌన్ అవుతామేమో. ఆల్రెడీ ఆయనే చెప్పారు ఇండైరెక్ట్ గా, అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది కాబట్టి నాకు ఇక్కడ డెవలప్ చెప్పారు కదా, కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు కదా, హరీష్ రావు చెప్పాడు, కేటీఆర్ చెప్పాడు, అంటే ఇండైరెక్ట్ గా చెప్పారు అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది కాబట్టి మాకు అభివృద్ధి జరిగింది ఇక్కడ. అంటే చంద్రబాబు నాయుడు విజన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి సీఎం, 2014 నుంచి ఇక్కడ సీఎం గా మొన్నటి వరకు కేసీఆర్ ఉన్నారు. మీరు ఆ పీరియడ్ చూసుకోండి, 2014 నుంచి 2019 వరకు. అలాగే అక్కడ కూడా చంద్రబాబు ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఎంత హెల్తీ కాంపిటీషన్ 2 రాష్ట్రాల మధ్య ఉండేవి. కంపెనీలు తీసుకొచ్చుకోవడం కానీ, బెనిఫిట్స్ వాళ్ళని అట్రాక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా. సో ఆ హెల్తీ కాంపిటీషన్ ఉన్నట్టయితే 2 రాష్ట్రాలు బాగా గ్రోత్ అయ్యింది. సరే కుట్రో లేకపోతే ఏదో జరిగింది, ఓడిపోయారు. సరే ఇప్పుడు మళ్ళా వస్తే ఆయన చేయగలరు అనటానికి ఇదంతా హిస్టరీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవాళ వాటర్ వస్తుంది, అప్పుడు వాటర్ ఇవ్వలేకపోయారు అనేది కేసీఆర్ చేసే మాట, చెప్పే మాట. 2020 విజన్ లో మొత్తం 3 phases లో హైదరాబాద్ కి మొత్తానికి వాటర్ ఇవ్వాలనేది, తర్వాత 24 hours గ్యాస్ వితౌట్ సిలిండర్ పైప్ లైన్ ఇవ్వాలనేది, తర్వాత మొత్తం సిఎన్జి వెహికల్, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలనేది ఆ విజన్. ఫార్ములా రేసులు అనేది మొన్న తీసుకొచ్చారు వీళ్ళు. మెట్రో అనేది ఎప్పుడు ఆయన డిజైన్, మెట్రో ఆయన ఉన్నప్పుడే ఇనిషియేట్ చేశారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అనుమతులు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినందువల్ల ఆ 2020 విజన్ ఆల్మోస్ట్ 10 years కి వెనక్కి వెళ్ళిపోయింది. లేదంటే మనం ఇప్పుడు చూసేది మనం అప్పుడే చూసిన వాళ్ళం, 2009లోనే చూసిన వాళ్ళం, 2009 కల్లా చూసిన వాళ్ళం. మధ్యలో బ్రేక్ వచ్చింది, తర్వాత ఉద్యమాలు ఇవన్నీ వచ్చినాయి, అయిపోయినాయి. అది నేను అప్పట్లో కూడా చాలా సార్లు చెప్పా. ఈ చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్ గా సీఎం గా ఉంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఒక చిత్రం ఎలా ఉండేది. అవును, 24 hours కరెంట్ ఇప్పుడు ఇవాళ కేసీఆర్ అంటాడు నేను ఇచ్చాను కరెంట్ అంటాడు ఆయన. కానీ కరెంట్ సంబంధించి పీపీఎల్ ని మొత్తాన్ని మార్చి పీపీఎల్ కుదుర్చుకొని దాన్ని మొత్తానికి చేసి దాన్ని రిఫార్మ్స్ చేసి ఫేజ్డ్ మేనర్ లో జీరో నుంచి ఇచ్చాడండి. జీరో నుంచి రావడం అనేది కష్టం, అన్ని ఉండి చేసుకోవడం వేరు, ఏమి లేని చోట దాన్ని మళ్ళీ పునాదుల నుంచి కట్టడం కష్టం కదా. ఇప్పుడు ఒక 2 స్టెప్పులు పునాది అయిపోయిన
తర్వాత ఫస్ట్ స్లాబ్ తర్వాత ఈజీ. హైదరాబాద్ కి ఆ ప్లాట్ఫామ్ ఉంది, ఆయన అరేంజ్ చేశారు. దాని నుంచి ఇంకా రెవెన్యూ జనరేట్ అవ్వడం, అనూహ్యంగా పెరగడానికి అన్ని కలిసి వచ్చినాయి. చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం నాఫ్తాలిన్ ద్వారా ఎలక్ట్రిసిటీ రావాలండి ప్రాజెక్ట్స్ ద్వారా. అంటే ఇదంతా ఓషన్, మనం చెప్పినా గానీ వాళ్ళకి అతిశయోక్తిగా ఉంటుంది వినే వాళ్ళకి. సో ఆయన ప్రకారం అయితే కరెంట్ మనం అమ్మాలి, 2014 కల్లా మనం అమ్మే వాళ్ళు అయి ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేయండి, కొనుక్కునే ఇవన్నీ కూడా. ఇవన్నీ దాదాపు 9 సార్లు వాటర్ కృష్ణా నుంచి తీసుకొచ్చినారు ఫేజ్డ్ మేనర్ లో ఆయన్ని. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇదంతా హిస్టరీ కనుక అక్కడ మనం చూస్తే చంద్రబాబు నాయుడు సరే డిజాస్టర్ లో ఉన్నప్పటికీ కూడా సంక్షోభం నుంచి అవకాశాలు పుచ్చుకోవాలనేది ఆయన సిద్ధాంతం. డెఫినెట్ గా డే వన్ నుంచి ఆయన ఖచ్చితంగా పునర్నిర్మాణం చేస్తారు. ఆయన ఏదైతే అనుకున్నారు విజన్ ఆ దిశగా వెళ్తారు. ప్లస్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు తోడున్నారు కాబట్టి ఇంకా స్పీడ్ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ కి ఒక మంచి శుభ పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా 81% పోలైందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అనుకోవాలి. ఓకే, కరెక్ట్. ఇదండి సిఎస్ రావు గారు చెప్పిన దాని ప్రకారం మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రము, ఆర్థిక స్థితిగతుల్ని పరిశీలించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటికి తీసుకురాగలరా అంటే కనుక సిఎస్ రావు గారు చెప్పింది ఏంటంటే ఆయనకున్నటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్, అనుభవము, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, ఆయనకున్నటువంటి విజన్, దూరదృష్టి ద్వారా తప్పకుండా పైకి తీసుకురావడానికి ఆయన డే 1 నుంచి ఒక శ్రామికుడిలాగా కష్టపడతారని మనకి సిఎస్ రావు గారు ఆయన విశ్లేషణలో చెప్పారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.